వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఈ ఇయర్ 2026లో మనం చూసుకున్నట్లయితే మన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో అనేది మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్మాల్ ఎంత పెట్టుకోవాలి, లార్జ్ ఎంత పెట్టుకోవాలి, డెట్ ఎంత పెట్టుకోవాలి, కమోడిటీస్ ఎంత పెట్టుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి బొనుగల సల్మాన్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఈ ఇయర్ 2026లో మనం చూసుకున్నట్లయితే మన మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో అనేది స్మాల్లో ఎంత పెట్టుకోవాలి, లార్జ్లో ఎంత పెట్టుకోవాలి, డెట్లో ఎంత పెట్టుకోవాలి, కమోడిటీస్ ఎంత పెట్టుకోవాలి, ఈ మొత్తం ఎలా ప్లాన్ చేసుకుంటేనే మనం అబోవ్ 15% కానీ 15% జనరేటర్ అలా చేసుకోవచ్చు అని అంటారు? చూడండి నిహాల్ గారు, ఇప్పుడు పోర్ట్ఫోలియో డిజైనింగ్ అనేది ఏంటంటే పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క లక్ష్యాలను బట్టి, వాళ్ళ యొక్క గోల్స్ని బట్టి. ఇప్పుడు ఎవరైతే యంగ్ డైనమిక్ ఉన్నారో, 25-30sలో ఉన్నారు, ఇప్పుడు వెంటనే డబ్బు అవసరం లేదు, ఒక 20 years వెయిట్ చేయగలను అనుకున్నప్పుడు హై రిస్క్ ఫండ్స్ తీసుకోవచ్చు. అంటే స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ తీసుకోవచ్చు. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, 50 years అబవ్ ఉన్నారనుకోండి, వాళ్ళు రిస్క్ తక్కువ ఉన్న ఫండ్స్ తీసుకోవాలి. అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ, మల్టీ ఎసెట్ ఫండ్స్ కానీ, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ. రిస్క్ ఎక్కువ తీసుకోలేని వాళ్ళు తక్కువ రిస్క్ ఉన్న ఫండ్స్ వెళ్ళాలి. అంటే ఇది వ్యక్తిగతంగా ఏంటంటే పర్సన్ టు పర్సన్ ఆయన యొక్క గోల్స్ని బట్టి డిఫర్ అవుతుంది. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే అసలు మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్, 5-6 వేల కంపెనీస్ ఉన్నాయి. టాప్ కంపెనీని ఎలా లెక్కిస్తామంటే ఒక కంపెనీకి 1 కోటి షేర్లు ఉన్నాయనుకోండి. సపోజ్ రిలయన్స్ ఉంది, 1 కోటి షేర్లు, దాని షేర్ వాల్యూ 2000 ఉందనుకోండి. సపోజ్ ఈ 2000 ఇంటూ కోటి అంటే 2000 కోట్లు దాని మార్కెట్ క్యాపిటలైజేషన్. ఉదాహరణ చెప్తున్నాను నేను. అంటే అలా టాప్ ఏది ఉందో అది టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ది ఇండియా. జనరల్, రిలయన్స్, టీసీఎస్ ఇలా పోటీ పడుతూ ఉంటాయి. అలా ఫస్ట్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటారు. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే 100లో ఆ నిఫ్టీ 100 అంటారు, లేదా బిఎస్సి 100 అంటారు. ఈ 100లో నుంచి ఒక 30 కంపెనీస్ని, 40 కంపెనీస్ని తీసుకొని మన డబ్బుల్ని షేర్లు కొంటాన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. మిడ్ క్యాప్ అంటే ఏంటి? 101 నుంచి 250 కంపెనీని మిడ్ క్యాప్ అంటారు. 251 నుంచి 500 కంపెనీస్ స్మాల్ క్యాప్ అంటారు. అయితే ఏమిటంటే లార్జ్ క్యాప్ కంపెనీస్లో రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంది హిస్టారికల్గా చూస్తే. మిడ్ క్యాప్ కంపెనీస్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలంలో ఏమిటంటే నిహాల్ గారు, ఈ రిటర్న్ అనేది కంపెనీస్ నెట్ ప్రాఫిట్స్, సపోజ్ కంపెనీస్కి నెట్ ప్రాఫిట్స్ 12% వచ్చింది అనుకోండి, మీకు రిటర్న్ కూడా 12%, 13% వస్తుంది. అంటే కంపెనీ షేర్ వాల్యూ అనేది స్లేవ్ ఆఫ్ ది కంపెనీ ఎర్నింగ్స్. అవును. షార్ట్ పీరియడ్లో ట్రంప్ డెసిషన్ వల్ల కావచ్చు, రూపీ డాలర్ అప్రిసియేషన్ డిప్రిసియేషన్ వల్ల కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, కొన్ని కారణాల వల్ల మీకు టారిఫ్ల వల్ల కావచ్చు, కొన్ని కారణాల వల్ల మీకు వేరీ అవుతూ ఉంటుంది కంపెనీ ప్రాఫిట్స్ సంబంధం లేకుండా. కానీ దీర్ఘకాలంలో 5 years, 7 years ఉంటే ఎప్పుడు కూడా కంపెనీ ఎర్నింగ్స్ బాగుంటేనే మీకు రిటర్న్స్ వస్తాయి. అంటే కంపెనీ ఎర్నింగ్స్ ఏదైతే 10%, 12%, 15%తో రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయో ఆ కంపెనీసే మీకు షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా దీర్ఘకాలంలో కంపెనీ షేర్స్ అనేది లాభాలను బట్టి. ఆ కంపెనీని చూస్ చేసుకోవాలంటే ఎలా చూస్ చేసుకోవాలంటారు? కంపెనీని చూస్ చేసుకోవడానికి రకరకాల ఇండివిజువల్ స్టాక్స్ అయితే రకరకాల పారామీటర్స్. ఎప్పుడు కూడా టిప్స్ని ఫాలో అవ్వద్దు, జనాలు కొంటున్నారని ఫాలో అవ్వద్దు, చిన్న స్టాక్స్కి వెళ్ళొద్దు, ఫాలింగ్ నైఫ్ కింద చేయి పెట్టొద్దు, చెయ్యిని చీల్చుకొని వెళ్ళిపోతుంది. స్టాక్ పడుతుందంటే ఒక అర్థం వల్ల పడుతుంది. స్టాక్ పడుతుందంటే ఎక్కువ మంది వదిలించుకుంటున్నారు. ఎందుకు వదిలించుకున్నారు ఆ కంపెనీలు? బిగ్గెస్ట్ డెమోక్రసీ ఏమిటంటే స్టాక్ మార్కెట్. న్యూస్ బయటకు రాగానే ఫస్ట్ వెంటనే రియాక్ట్ అవుతారు. నెగిటివ్ వార్త అయితే నెగిటివ్గా రియాక్ట్ అవుతారు, పాజిటివ్ వార్త అయితే పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. అందుకనే ఇండివిజువల్ స్టాక్స్ మీరు గుర్తించలేకపోతే, ఇండివిజువల్ స్టాక్స్ మీరు రీసెర్చ్ చేయలేకపోతే, మీకు సమయం లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈ మళ్ళీ పోర్ట్ఫోలియో మీరు ఎలా డిజైన్ చేసుకోవాలంటే వయసుని బట్టి, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి, మీకు గ్రోత్ కావాలా, ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలా. ఎవ్రీ మంత్ మీకు ఎస్డబ్ల్యూపీ అంటే ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్, మీరు పెద్దవాళ్ళు 60 years ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి. రిస్క్ తీసుకునే సామర్థ్యం లేదంటే తక్కువ రిస్క్ ఉండే ఫండ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటాయంటే 1 day నుంచి ఇయర్స్ వరకు కూడా ఉంటాయి.
మీకు 1 మంత్లోనే కుమార్తె వివాహం ఉంది, కరెంట్ అకౌంట్లో మీకు ఏం డబ్బు రావట్లేదు బిజినెస్ వాళ్ళైతే, లేదు సేవింగ్స్ అకౌంట్లో మీకు డబ్బు 3 to 4% వస్తుంది, ఒక 3 మంత్స్కి కావాలి, లిక్విడ్ ఫండ్స్లో మీకు 6% వస్తుంది. కాకపోతే మీ ఈ లిక్విడ్ ఫండ్స్లో కూడా సబ్జెక్ట్ టు మార్కెట్, అంటే 6 అన్నామంటే 6 రాకపోవచ్చు, 5.9 రావచ్చు, 6.1 రావచ్చు. కాకపోతే లిక్విడ్ ఫండ్స్లో నెగిటివ్ వెళ్ళదు, ఎగ్జిట్ లోడు ఆఫ్టర్ 1 వీక్ ఉండదు. అలాగే బాండ్ ఫండ్స్, ఎవరైతే ఎఫ్డి కంటే ఎక్కువ రావాలనుకున్నారో వాళ్ళకి బాండ్ ఫండ్స్, అంటే మన దగ్గరకు వచ్చే పర్సన్ వాళ్ళ యొక్క నీడ్ అనాలిసిస్, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి, యంగ్ డైనమిక్ అయినప్పుడు ఒక రకమైన రిస్క్ తీసుకునే ఫండ్స్, మధ్యస్థ వయస్కులు ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఫండ్స్, పెద్దవాళ్ళకి ఒక రకమైన ఫండ్స్. పోర్ట్ఫోలియో ఎలా ఉండాలంటే వాళ్ళ పరిస్థితి లాంగ్ టర్మ్, మధ్యలో డౌన్ అయినా పర్వాలేదు అన్నప్పుడు కమోడిటీస్ వీటికి వెళ్ళకపోయినా పర్లేదు, లేదనుకోండి ఈక్విటీస్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు కమోడిటీస్ తగ్గే అవకాశం ఉంది. ఈక్విటీస్ అస్థిరతలు ఉన్నప్పుడు కమోడిటీస్, ఇప్పుడు మనం చూసాం లాస్ట్ 1 yearలో గోల్డ్ అండ్ సిల్వర్, అవును, ఈక్విటీస్ అస్థిరత ఉండటం వల్ల మంచి రిటర్న్. అట్లా మనం పోర్ట్ఫోలియోలో ఏంటంటే మిక్స్డ్ థాలి, అంటే మనం సౌత్ ఇండియన్ థాలి భోజనంలో సాంబార్ ఉంటుంది, రసం ఉంటుంది, ఫ్రై ఉంటుంది, పప్పు ఉంటుంది, పచ్చడి ఉంటుంది, పెరుగు, మిక్స్డ్ థాలి. లేదు ఆ అగ్రెసివ్ ఇన్వెస్టర్, అతను డిఫెన్సివ్ ఇన్వెస్టరా అగ్రెసివ్ ఇన్వెస్టర్ యూత్ ఒక పెద్ద హై రిస్క్ తీసుకోదలుచుకున్నాడు, అప్పుడు మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ వెళ్ళొచ్చు. డిఫెన్సివ్ ఇన్వెస్టరు ఎక్కువ రిస్క్ తీసుకోలేని వ్యక్తి ఉన్నాడు, మల్టీ అసెట్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, లేదంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలన్నప్పుడు డెట్ ఫండ్స్. అది వ్యక్తి పర్సన్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ యొక్క నీడ్ అనాలిసిస్ని బట్టి ఉంటుంది. కాకపోతే మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ ప్రజలకి మన ఎపిసోడ్ ద్వారా ఏం తెలియజెప్తున్నామంటే కంపల్సరీగా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు పెడితే జీరో అవ్వదు. మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు జీరో కాదంటే అది ఈక్విటీ ఫండ్ అయినది, కానీ మీ డబ్బుల్ని సుమారుగా 30 నుంచి 50, ఒక్కోసారి 70 కంపెనీస్లో కూడా పెడతారు. సో ఎప్పుడైతే ఎక్కువ కంపెనీస్లో డబ్బు పెడతారో అన్ని కంపెనీస్ జీరో కావు, కాబట్టి మీ డబ్బు జీరో కాదు. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఈక్విటీస్లో మంత్రం ఏమిటంటే లాంగ్ టర్మ్ ఉండాలి, లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు రిస్క్ తగ్గిపోతుంది. మూడో మంత్రం ఏమిటంటే ఒకటేసారి పెట్టి కూర్చోకుండా ప్రాసెస్, నదిలో నీళ్ళు ఎలా ప్రవహిస్తూ ఉంటాయో స్టాగ్నెంట్ అక్కడే ఉన్నాయి అనుకోండి, అవి కలుషితం అవుతాయి, ప్రవహిస్తూ ఉంటే ఫ్రెష్ అయిపోతాయి, అందులో మలినం కలిస్తే కూడా ఫ్రెష్ అయిపోతుంది. అలాగే మీరు పెడుతూ ఉంటే రెగ్యులర్ ప్రాసెస్ సిప్ రూపేణ క్రమక్రమంగా మీరు పెడుతూ ఉంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని క్యాష్ చేసుకోవచ్చు. అవును. సపోజ్ గోల్డ్ 130 ఉందండి, 110 వచ్చినప్పుడు కొనుక్కున్నారనుకోండి మీకు ఎక్కువ గోల్డ్. అలాగే స్టాక్స్ కూడా ఎక్కువ రేటు ఉన్నప్పుడు కొంటారు, తగ్గినప్పుడు కొంటారు. అంటే సిస్టమేటిక్ రూపేనా అప్పుడప్పుడు ప్రతి నెల కొన్నా ఓకే, లేదంటే వచ్చినప్పుడల్లా ఒక రెగ్యులర్ ప్రాసెస్లో మీరు కొన్నారనుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాసెస్. సో పోర్ట్ఫోలియో అనేది ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి, వ్యక్తిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. కానీ ఏ ఫండ్ అయినా లాంగ్ టర్మ్ ఉంటే, అది స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, లార్జ్ క్యాప్ కావచ్చు, యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ ఇఫ్ యూ స్టే మోర్ దాన్ 10 years. హిస్టారికల్గా పర్సంటేజ్ ఏంటంటే మనం లీగల్గా ఇంత పర్సెంట్ వస్తుందని చెప్పలేము. కాకపోతే సెన్సెక్స్ ఏంటంటే హిస్టారికల్గా 12 to 15% ఇచ్చింది, నిఫ్టీ కూడా 12 to 15% ఇచ్చింది. అన్ని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్ మోర్ దాన్ 10 years ఉన్నవి, మోర్ దాన్ 7 years ఉన్నవి 12 to 15% ఇస్తున్నాయి, సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. జనరల్గా ఏంటంటే ఈక్విటీ రిటర్న్స్ ఎలా ఉంటాయంటే ఇన్ఫ్లేషన్, జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్, జీడిపి మనది 8%తో గ్రో అవుతుంది, ఒక్కోసారి 6 అవ్వచ్చు. ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 2 ఉంది, ఒక్కోసారి 4 to 5 ఉంది. ఈ రెండు కలిస్తే ఎంతనో అంత వస్తాయి. ఈ సంవత్సరం రాలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ వస్తాయి. ఈ 2 ఏళ్ళు రాలేదనుకోండి, థర్డ్ ఇయర్ ఒకటేసారి వస్తాయి. అందుకే ఈక్విటీస్లో ఒక 2-3 years రాకపోతే కూడా లాంగ్ టర్మ్లో మీకు ఎఫ్డీల కంటే మంచి డీసెంట్ రిటర్న్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ దేర్ ఈస్ నో ఫ్రీ లంచ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్స్. రిస్క్ ఈజ్ దేర్. రిస్క్ని అర్థం చేసుకుని ప్రజలు ఇన్వెస్ట్ చేసుకోమని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.